రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపిస్తోందని ఆరోపణలున్నాయి. కళాశాల యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీని నియమించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పర్యవేక్షణ లోపిస్తుందనే ఆరోపణలున్నాయి. సగం వరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత వెంటాడుతోంది. కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరైన ఫ్యాకల్టీ ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇంజనీరింగ్ సీట్లకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు తరగతులు బోధించేందుకు కావాల్సిన ప్రొఫెసర్లను నియమించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉందంటున్నారు ఉద్యోగ విద్యార్థి సంఘాల నేతలు. ఒక్క ఫ్యాకల్టీయే కాదు, సరైన ల్యాబ్లు, మౌలిక వసతులు ఉండడం లేదు. అటానమస్, నాన్ అటానమస్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రొఫెసర్లు ఉండడం లేదని తీవ్ర ఆరోపణలున్నాయి. సీట్ల పెంపు, కోర్సుల కన్వర్షన్ పై ఉన్న ఆసక్తి ప్రొఫెసర్లను నియమించుకోవడంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. నాన్ అటానమస్ కాలేజీల్లో ఏటా 20 మంది విద్యార్థులకు ఒకరు, అటానమస్ కాలేజీలో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలంటున్నారు నిపుణులు. ఈ నిబంధనలను చాలా కాలేజీలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అడ్మిషన్ల విషయంలో మనం చూసినట్టయితే దాదాపు 96,296 సీట్లు పెరిగినాయి. దాని తగ్గట్టుగా ఎక్కడ కూడా ఫ్యాకల్టీ లేకపోవడం చాలా విడ్డూరం. దీని ద్వారా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాని గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టి ఆలోచించి ఫ్యాకల్టీ రేషియో 1:2:6 ప్రకారంగా నియామకాలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. బ్రాంచీలకు అనుగుణంగా ప్రొఫెసర్లు దొరకకపోవడంతో ఉన్న ఫ్యాకల్టీనే కొత్త కోర్సుల కోసం వినియోగించుకుంటున్నారు కళాశాలల యాజమాన్యాలు. ఏదైనా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేయాలంటే బీటెక్, ఎంటెక్ చేయడంతో పాటు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కు విద్యార్థుల్లో చాలా క్రేజ్ ఉంది. దీనికి అనుబంధ కోర్సులైన సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, ఐఓటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల సీట్లను చాలా కాలేజీలు మార్చుకున్నాయి. సీట్లు, కోర్సులు మార్చుకున్న కాలేజీలు ప్రొఫెసర్లను నియమించుకోవడంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉన్నవారితోనే పాఠాలు చెప్పిస్తున్నారని ఆరోపిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. రాష్ట్రంలో దాదాపు మొత్తం 1,00,000 వరకు సీట్లు ఉన్నాయి. నాన్ సర్క్యూట్ బ్రాంచ్ అధ్యాపకులను కొత్త కోర్సుల కోసం ట్రైనింగ్ ఇప్పించి వారితోనే తరగతులు చెప్పిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. సాంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ సీట్లను రద్దు చేసుకోవడం ద్వారా ఆయా సబ్జెక్టులు బోధించే ఉద్యోగాలు లేకుండా పోతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. మన రాష్ట్రంలో చాలా కాలేజీలు కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేశారు. అందులో మిషన్ లెర్నింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, సో కొత్త కోర్సులన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కానీ అందుకు సంబంధించిన ఫ్యాకల్టీస్ని ఎక్కడ రిక్రూట్మెంట్ జరగట్లేదు. కాగితాల మీదనే వాటి యొక్క రిక్రూట్మెంట్ ఉన్నట్టుగా, సో ఫ్యాకల్టీస్ని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నట్టుగా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు. కానీ తగ్గట్టుగా ఒక కోర్సుకు ఎంతమందిని ఇంటేక్ తీసుకుంటున్నారో. రాష్ట్రంలో మొత్తం 170 కాలేజీలు ఉంటే అందులో దాదాపు 137 వరకు ప్రైవేట్ కాలేజీలే ఉన్నాయి. 2,60,000 మంది విద్యార్థుల్లో దాదాపు 14,000 మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుంటే మిగిలిన విద్యార్థులంతా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే చదువుతున్నారంటున్నారు టెక్నికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సభ్యులు. ప్రస్తుత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా దాదాపు 45,000 మంది వరకు అధ్యాపకుల అవసరం ఉందంటున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం కాగితాల్లో చూపించే లెక్కలు వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయంటున్నారు టెక్నికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సభ్యులు.